హాయ్ గైస్, అందరు ఎలా ఉన్నారు? ఇది వెనస్డే వ్లాగ్. వెనస్డే మేమందరం కలిసి అయితే పెనగలూరుకి అయితే వెళ్తున్నాము. మేము బెంగళూరు నుంచి కడపకు వచ్చింది కూడా రీజన్ అందుకే అనమాట. మా అత్తయ్య వాళ్ళ ఊళ్ళో వేణుగోపాల స్వామి బ్రహ్మోత్సవాలు అయితే జరుగుతున్నాయి. అది 10 days అనమాట మొత్తము. కానీ మేము ఇంకా కళ్యాణానికి వెళ్తున్నాము. వెనస్డే పౌర్ణమి అనమాట. అందుకేనైతే స్వామివారి కళ్యాణం అయితే జరుగుతుంది. మా ఊరు ఏంటంటే రాజంపేటలోని పెనగలూరు అంటే గుర్తుకొచ్చేది ఎల్లమ్మ తల్లి తిన్నాలా అండ్ వేణుగోపాల స్వామి తిన్నాలా. చాలా అంటే చాలా బాగా జరుగుతాయి. మొత్తము ఒక 2 weeks, మొత్తం 2 to 3 weeks అయితే ఉంటుంది ఈ ఫంక్షన్ అంతా. ఈ కార్యక్రమం అంతా చాలా బ్రహ్మాండంగా జరుగుతుంది. ఇంకేంటంటే ఆ రోజు పౌర్ణమి కదా, పౌర్ణమి రోజే స్వామివారికి అయితే కళ్యాణం జరుగుతుంది. ఇంకా మేమందరం కలిసి రెడీ అయితే గుడికి అయితే వెళ్తున్నాము. మా ఇంటి నుంచి గుడి చాలా దగ్గర, 3 to 4 minutes అయితే పడుతుందన్నమాట. ఇక్కడ ఊర్లో కూడా ఆల్మోస్ట్ ఒక 1000 అలానే ఉంటాయి ఇల్లులు. చాలా బాగుంటుంది, పల్లెటూరు కదా, అసలు ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది. మేము మొత్తం 3 days అయితే ఉన్నాము. అద్భుతంగా ట్రెడిషన్స్, రిచువల్స్ అంతా, కల్చర్ అంతా చాలా బాగుంది. అన్నీ పాటిస్తే అయితే భలే చేస్తారు. ఇక్కడ అందరు కలిసి కట్టుగా ఐక్యమత్యంగా అయితే స్వామికి పూజలు అయితే చేస్తారు. పొద్దుటి నుంచి రాత్రి కంటిన్యూస్గా అయితే స్వామికి పూజలు అన్నీ భలే జరుగుతూ ఉంటాయి. పొద్దుటి నుంచి సాయంత్రం వరకు తేరు వస్తుంటుంది. ఇంటి ముందర స్వామిని అయితే ఊరేగిస్తే చాలా బాగా జరుగుతుంది. ఇంకా ఈవినింగ్ అయితే ఇలా అయితే ఉభయాలు అన్నీ జరుగుతాయి. ఇక్కడ ఏంటంటే మొత్తం 10 రోజులు పండగ అని చెప్పాను కదా, బ్రహ్మోత్సవాలు. ఒక్కొక్క రోజు ఒక్కొక్క క్యాస్ట్ వారిది ఉభయం అయితే ఉంటుంది. లైక్ కమ్మోళ్ళది, ముత్రాసోల్ది, వడ్డోల్ది, బల్జోల్ది అలా అనేసి మొత్తం ఊళ్ళో ఎన్ని క్యాస్ట్ ఉంటాయో ఒక్కొక్క రోజు ఒక్కొక్క క్యాస్ట్ వారు స్వామికి ఉభయాలు అయితే ఇస్తారనమాట. లాస్ట్లో అయితే ఇంకా కళ్యాణం అయితే పౌర్ణమి రోజు చేస్తారు. దాని మరుసటి రోజు అయితే బల్జోలు అయితే ఉభయం అయితే ఉంటున్నాయి. ఇంకా కళ్యాణానికి ఇంకా ఎవరిదైతే ఉభయం ఉంటుందో వాళ్ళైతే కంపల్సరీగా ఎక్కడున్నా సరే స్వామి కాడికి అయితే రావాల్సిందే. ఇంకా అంత బాగా జరుగుతుందన్నమాట. ఇక్కడ స్టేట్స్లో ఉన్న పక్క ఊళ్ళో ఉన్నా కానీ ఇంకా వేణుగోపాల స్వామి బ్రహ్మోత్సవాలు అంటే కంపల్సరీగా అందరైతే రావాల్సిందే. అంత బాగా జరుగుతుంది. ఇంకా ఇక్కడ ఉన్నవి స్వామివారి విగ్రహమూర్తులు. ఇంకా ఈయనకి ఒక కథ ఉందన్నమాట. ఏంటంటే పూర్వము ఒక రాజుకి ఈయన కలలో కనిపిస్తాడనమాట. ఏంటంటే పూర్వము ఈ గుడి వెనకలే ఒకటి ఆనకట్ట అయితే ఉంటుందన్నమాట. ఒక పెద్ద ఏరైతే ఉంటుంది. అది పూర్వం ఏంటంటే వానలు పడి 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 ఆనకట్ట తెగిపోతూ వస్తూనే ఉంటుంది. ఆయన ఎన్నిసార్లు కట్టించినప్పటికి కూడా అది అసలు నిలబడి ఉండదన్నమాట. ఇంకా ఏం చెయ్యాలి అని రాజు బాగా చింతించేటప్పుడు కలలోకి ఆయనకి వేణుగోపాల స్వామి కలలోకి వచ్చి, నేను అక్కడ ఆనకట్ట దగ్గర ఉంటాను, అక్కడ వెళ్ళి నాకు గుడి కట్టించు అండ్ అక్కడ పాము అయితే ఉంటుంది, ఆ పాము ఏ రూపంలో అయితే వెళ్తుందో ఆ విధంగా అయితే దాన్ని కట్టించండి అనేసి ఆ రాజుకైతే కళ రూపంలో వచ్చి స్వామి చెప్తాడు. అది నిజమా కాదా అనేసి రాజు వెళ్ళి చూస్తాడు. అక్కడ ఏరు దగ్గర అయితే నిజంగానే ఒక పాము అయితే ఉంటుంది. ఆ పాము అయితే ఇంకా అక్కడి నుంచి స్టార్ట్ అయి వెళ్తుంది. సో ఆ పాము ఏ దారిలో ఎలా వెళ్తుందో ఆ రూపంలోనే అక్కడ ఏరు అయితే కట్టిస్తాడు ఆ రాజు. అంటే ఇప్పటికి కూడా పెనగలూరులో గుడి వెనకాల ఏరైతే ఎలా ఉంటుందంటే పాము ఆకారంలో ఉంటుంది. అండ్ అప్పటి నుంచి ఇప్పటికి కూడా అయితే అది ఆనకట్ట అయితే ఇంతవరకు తెగలేదు, అంత స్ట్రాంగ్గా అయితే ఉందన్నమాట. దానికి కారణం అయితే ఈ వేణుగోపాల స్వామిని చాలా బిలీవ్ చేస్తారు ఈయనని. అండ్ ఇంకొకటి ఏంటంటే స్వామి మహిమ కూడా ఏంటి అంటే ఇక్కడ సంతాన వేణుగోపాల స్వామి అనేసి అంటారు. పిల్లలు లేని వాళ్ళు ఖచ్చితంగా ఇక్కడ ముక్కుంటే ఆయన ఖచ్చితంగా అనుగ్రహిస్తారు అనేసి అయితే ఇక్కడ జనాలు నమ్ముతారు. నేను కూడా నమ్ముతాను. ఇంకా ఇక్కడ పొద్దున్న నుంచి సాయంత్రం వరకు అన్నదానాలు అన్నీ చేస్తూనే ఉంటారు. ఇంకా ఇయర్కి స్వామివారికి అద్భుతంగా అయితే బ్రహ్మోత్సవాలు చేస్తూనే ఉంటారు పెనగలూరు వాళ్ళు, అంటే మేము కూడా. సో నెక్స్ట్ వీడియోలో మా ఉభయం అయితే జరుగుతుందన్నమాట. కంపల్సరీగా వీడియో మొత్తం చూడండి, నెక్స్ట్ వీడియోస్ని కూడా చూడండి. నా వీడియో కానీ నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.